హాయ్ అండి. ఇవాల్టి వీడియో వచ్చేసి బ్యాక్ నెక్ అనమాట. బ్యాక్ నెక్కు మంచి నెక్ డిజైన్ అయితే చూపిస్తాను. సింపుల్‌గా ఇలా స్టిచ్ చేశారంటే మనకు కస్టమర్స్ పెరగొచ్చు. అలాగే అమౌంట్ కూడా ఎక్కువగా తీసుకోవచ్చనమాట. ఇప్పుడు ప్రెజెంట్‌గా ట్రెండింగ్‌లో ఉన్న కట్ వర్క్‌లోనే మంచి డిజైన్ అనమాట. చూడండి ఫస్ట్ అయితే కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్‌గా కట్ చేసేసాను. ఓపెన్స్ అటువైపు ఉంది. జెయింటింగ్ అనేది నా వైపు ఉందనమాట. ఇలా వేసేసుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్ కుట్లకు వేశాను. ఒక హాఫ్ ఇంచ్ హైట్ అయితే కస్టమర్ బ్లౌజ్ హైట్ పెంచమంది పెంచుతున్నాననమాట. టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్, ఎక్స్‌ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్ ఇచ్చేసుకొని, బ్లౌజ్ యొక్క హైట్ చెక్ చేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ వరకు ఎంతుందో వచ్చిన దానికంటే ఒక పావించి ఎక్స్‌ట్రాగా పెట్టేసుకోండి. కుట్టేసరికి కరెక్ట్‌గా ఉంటుందనమాట. ఇక్కడొచ్చేసి స్టిచ్చింగ్ వీడియో కూడా యాడ్ చేశానండి. మొత్తం చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చెస్ట్‌లో చూసుకుంటున్నాను చూడండి. ఫస్ట్ హుక్స్ నుంచి చంక కింద కుట్టు వరకు టైట్‌గా పట్టినట్టుగా లాగేసి చూసుకుంటే 9.5 ఇంచులు వచ్చిందనమాట నాకు. ఇంకెంత ఉంటుంది మనకు చెస్ట్ లూజ్ చుట్టుకొలత 38 ఇంచుల చెస్ట్ లూజ్ అనమాట. ఈ బ్లౌజ్ వచ్చేసి నడుము లూజ్ వచ్చేసి 8 ఇంచులకు ఒక్కొక్క తల ఎక్కువగా ఉంది కానీ 32 ఇంచుల నడుము లూజ్ సరిపోతుందండి. ఈ ఈ సైజ్ వచ్చేసి 32 ఇంచులు. కొంచెం నడుము దగ్గర లూజ్ ఉందని చెప్పిందనమాట కస్టమర్. 32 ఇంచుల నడుము లూజు. చెస్ట్‌కి నడుముకి చాలా తేడా ఉందనమాట. నడుము సన్నగా ఉంది. చెస్ట్ ఎక్కువగా ఉందనమాట వీళ్ళకి. ఇప్పుడు చూడండి బ్యాక్ నెక్ మిడిల్‌కి మడిచేసి హైట్ పెంచమన్నారు కానీ నెక్ మాత్రం కూడా హైట్ పెంచి ఎంత పెంచామో అంత నెక్ దించమన్నారు. ఇంకా అక్కడ నెక్ మార్కింగ్ ఇచ్చేసుకొని షోల్డర్ దగ్గర వచ్చేసి చూడండి పైన 2.5 ఇచ్చాను. కింద 3 ఇంచులు ఇచ్చాను. ఎందుకంటే నెక్ డిజైన్ వేస్తున్నాను కదా! దానికోసం అనమాట. ఇప్పుడు ఇక్కడ బాక్స్ షేప్ ఇచ్చేసుకొని షోల్డర్ ఎంతుందో అంత పెట్టేసుకోవాలి ఫస్ట్. ఖర్చులతో సహా కలిపి. మీకిక్కడ నేను చంక డౌన్ అంతా మామూలుగా రోజు వేసుకునేటట్టుగానే వేసేసుకొని ఆర్మ్ రౌండ్ చెక్ చేసుకోవాలి. అలాగే నేను నెక్ డిజైన్ అనేది మీకు బక్రం పేపర్ మీద మనం పేపర్ స్టిప్ వేస్తాం కదా! దాని మీద కూడా చూయిస్తాననమాట. ఇక్కడ మార్కింగ్ ఇచ్చేసి స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి దీంట్లోనే యాడ్ చేశాను. ఇక నుంచి మీకు ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి కాబట్టి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఆర్మ్ రౌండ్ చెక్ చేసుకుంటున్నాను. నాకు సరిపోయిందనమాట. ఇక్కడొచ్చేసి ఇంకా డిజైన్ చూడండి. ఇక్కడ ఇక్కడ నుంచి క్రాస్‌గా ఇలా పెట్టేసుకోవాలంటే మరి ఎంతకు పెట్టాలనే డౌట్ ఉండొచ్చు మీకు. నేను చెప్తానిక్కడ. చూడండి 1.5 ఇంచుకు పైకి మార్కింగ్ ఇచ్చేసుకోండి ఇక్కడ నుంచి. ఇచ్చేసుకొని ఇటు నుంచి 4.5 లేదా 4 ఇంచులు. 4 ఇంచులు సరిపోతుందండి. 4.5 పెడితే ఏమవుతుందంటే డీప్ ఎక్కువగా అవుతుంది. కొంచెం మీడియం సైజ్ వాళ్ళకి 4 ఇంచులు పెట్టండి ఇక్కడ నుంచి. కొంచెం డీప్ ఎక్కువగా తొడిగే వాళ్ళకు 4.5 పెట్టేసుకొని ఇలా 3 పాయింట్స్ నెక్ లాగా ఫస్ట్ మార్కింగ్ ఇచ్చేసుకోండి. ఇలా కొంచెం పైనొచ్చేసి కర్వ్ ఇవ్వండి. ఈ విధంగా కర్వ్ ఇచ్చేసుకొని కిందొచ్చేసి మనం ఇక్కడ స్కాలప్ ఇవ్వాలి. సింపుల్ నెక్ డిజైన్ అనమాట. చాలా బావుంటుంది. చూడండి ఇక్కడ టేప్ పెట్టేసి మిడిల్‌కి మడిచేసుకొని 2 స్కాలప్‌లు లేదా 3 స్కాలప్‌లు కూడా ఇచ్చుకోవచ్చు. 2 అయితే సరిపోతాయన్నమాట. డీప్ ఎక్కువగా అంటే 3 వరకు కూడా ఇచ్చుకోవచ్చనమాట ఈ విధంగా. ఇచ్చేసుకొని కట్ చేసి స్టిచ్ చేయడమే ఇంక. కానీ ఇక్కడ నేను ఏదైనా మనం ఇలా నెక్ డిజైన్ పెట్టినప్పుడు పేపర్ స్ట్రిప్ వేస్తే బావుంటుందనమాట. మనం కొంతమంది అలాగే లోడింగ్ చేసి కుడుతూ ఉంటాం కదా! అంత లుక్ రాదు. నేను ఇంక బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పేపర్ స్ట్రిప్ మీద కూడా అదే మార్కింగ్ చూయిస్తాను చూడండి. ఇప్పుడు మనం నెక్ ఎంత తీసుకున్నాం అనేది చూసుకొని మార్కింగ్ పెట్టుకోవాల్సి ఉంటుందనమాట. ఫస్ట్ వచ్చేసి నేను ఈ పేపర్ స్ట్రిప్ తీసుకొని కట్ చేశాను. ఏం చేశానంటే కింద కర్వ్ అనేది కరెక్ట్‌గా రాలేదనమాట. నేను అందుకే మళ్ళీ ఇంకొక పేపర్ తీసుకున్నాను. ఏమైందంటే డీప్ ఎక్కువైపోయిందనమాట. మళ్ళీ డీప్ ఎక్కువవుతుందని చెప్పేసి మళ్ళీ చూడండి పైనొచ్చేసి 2.5 ఇంచులు, కిందొచ్చేసి నెక్ హైట్ ఎక్కడికుందో అక్కడికి ఫస్ట్ మార్కింగ్ ఇచ్చేసుకొని కిందొచ్చేసి 3 ఇంచులు, పైనొచ్చేసి 2.5, కిందొచ్చేసి 3 పెట్టేసుకొని ఇందాక మనము లైనింగ్ క్లాత్ మీద ఎలా అయితే డిజైన్ వేసామో అదే విధంగా దీనిపైన వేసేసి కట్ చేసుకోవడమే. సింపుల్‌గా ఈజీగా వేసేసుకోవచ్చనమాట. ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత చూడండి ఈ మూల నుంచి పైకి 1.5 ఇంచుకు మార్కింగ్ ఇవ్వండి. 1.5 ఇంచుకు మార్కింగ్ ఇచ్చేసుకొని ఇక్కడ నుంచి ఫస్ట్ ఇప్పుడు మనం నెక్ రౌండ్ తిప్పుతాం కదా! అక్కడి నుంచి నేను 4 ఇంచులకి ఇస్తున్నాను. 4.5 ఇంచులకు కూడా ఇచ్చుకోవచ్చు. కానీ 4.5 ఇంచులకి ఇస్తే ఎక్కువ డీప్ అవుతుందనమాట. ఎక్కువగా లావుగా ఉన్న వాళ్ళకి, ఎక్కువ డీప్ వేసుకునే వాళ్ళకి 4.5 ఇవ్వండి. ఇచ్చేసి ఇలా ఫస్ట్ 3 పాయింట్స్ నెక్ లాగా మార్కింగ్ ఇచ్చేసుకొని మళ్ళీ కొంచెము షేప్ కోసం ఇక్కడ కర్వ్ అనేది తిప్పేసేయండి. కొంచెంగా ఈ విధంగా ఇలా ఈ విధంగా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మీరు దీంట్లో స్కాలప్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నేను స్కాలప్ ఇవ్వడానికి థ్రెడ్ పెట్టి తీద్దామని చూసాను కానీ ఇది కొంచెం చిన్నగా అయిపోయిందనమాట.
దీంతో కరెక్ట్‌గా వస్తుంది నాకు స్కాలప్ అనేది. ఎలాంటి స్కేల్ వాడకుండా కానీ 2 వేస్తే చిన్నగా ఎక్కువ అవుతుంది క్లాత్ అనేది. అందుకని నేను మళ్ళీ హ్యాండ్‌తోనే సెట్ చేశాననమాట. ఇలా స్కాలప్ ఎప్పుడైనా సరే ఎక్కువ లోపలికి ఇవ్వకూడదనమాట. ఎక్కువ లోపలికి ఇస్తే ఏమవుతుంది, కుట్టేసరికి కస్టమర్ బ్లౌజ్ వేసుకున్న తర్వాత పైకి లేసినట్టుగా వస్తుందనమాట. అందుకని స్కాలప్ తక్కువగా ఇవ్వాలి, కుట్టేసరికి మనకు కరెక్ట్ అవుతుందనమాట. ఇలా నీట్‌గా కట్ చేసేసుకోవడమే. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం స్టిచ్ చేయడం. ఇంకా స్టిచ్చింగ్ వీడియో కూడా దీంట్లోనే యాడ్ చేశాను చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్టిచ్చింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే చూడండి, ఇక్కడ మీరు ఐరన్ బాక్స్తో ఇలా మనకు షైనింగ్ ఉంటుంది కదా, ఆ పక్క వచ్చేసి ఈ విధంగా నీట్గా పెట్టేసుకొని మనం ఇక్కడ షోల్డర్ దగ్గర టక్స్ ఇచ్చి పెట్టుకోవాలి. అక్కడి నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. ఐరన్ చేసేస్తే అతుక్కుంటుంది. లేదు అంటే ఇలా స్టిచ్ అయినా వేసుకోవచ్చు. ఫస్ట్ ఇలా లైనింగ్ క్లాత్కి నేను స్టిచ్ వేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి చూడండి, మీకు మెయిన్ క్లాత్ సన్నగా ఉంది, ఈ వక్రం పీస్ వేస్తే అంటే ఈ పేపర్ స్టిప్ వేస్తే కనిపిస్తుంది బయటికి దాంట్లోంచి అనుకుంటే ఫస్టే దీనికి లైనింగ్ యాడ్ చేసుకోవాలన్నమాట. లైనింగ్ యాడ్ చేసుకొని మనం మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టేసుకొని లోడింగ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఫస్ట్ లైనింగ్ క్లాత్, దానిపైన మెయిన్ క్లాత్, దానిపైన మనం వేసుకున్న ఈ నెక్ పీస్ పెట్టుకొని లోడింగ్ చేసుకోవాల్సి వస్తుందన్నమాట. కానీ ఇక్కడ వచ్చేసి ఏంటంటే నాకు మెయిన్ క్లాత్ అనేది మందంగా ఉందన్నమాట. అందుకని నేను డైరెక్ట్గా లైనింగ్ క్లాత్కి ఈ బక్రం పీస్ అనేది యాడ్ చేసుకొని పేపర్ స్టిప్ అండి, బక్రం అని వస్తుంది నోటికి మరి పేపర్ స్టిప్ యాడ్ చేసుకొని ఇప్పుడు లోడింగ్ తిప్పేస్తానమాట. ఈ విధంగా సెంటర్లో చూసుకొని చుట్టూ క్లాత్ మనం ఎక్స్ట్రాగా కట్ చేసుకుంటాం కదా, చూసి పెట్టేసుకొని ఇప్పుడు ఈ నెక్ ఎలా ఉందో అలా స్టిచ్ వేసుకుంటూ రావాలి. సింపుల్ నెక్ డిజైను బాగుంటుందన్నమాట. కొంచెం స్టిప్ క్లాత్లకు పెట్టేసుకుంటే నీట్గా కనిపిస్తుంది. చూడండి, ఇంకా ఈ కర్వ్ ఎలా ఉందో అలా నీట్గా ఆ బక్రం పైనే ఎడ్జెస్కి స్టిచ్ పడేటట్టు వేసుకుంటూ రావాలన్నమాట. చూడండి, మనం గంపెట్టి అతికించుకుంటే దానిపైన పడకపోయినా ఏం పర్వాలేదు, కానీ వేస్తేనే బెటర్. ఎందుకంటే మళ్ళీ మనం వాటర్లో వేసినప్పుడు అది తడిసి ఊడిపోకుండా ఉండాలంటే స్టిచ్ వేయాలన్నమాట. ఈ విధంగా నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి మొత్తం కూడా. ఇలా స్టిచ్ వేసిన తర్వాత మిడిల్లో ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసి ఈ కరువులు తిరిగే దగ్గర మూలల దగ్గర టక్స్ పెట్టేసుకోవాలి. చూడండి, ఖర్చు అనేది ఎప్పుడైనా ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను కదా అంత మెయింటైన్ చేయండి. కట్ వర్క్కి మరీ దగ్గరగా కట్ చేశారనుకోండి, ఉల్టా తీసినప్పుడు మొత్తం కుట్టు అనేది వెళ్ళిపోతుంది అనమాట, ఉండదు, ఊడిపోతుంది, మళ్ళీ కుట్టు వేయాల్సి వస్తుంది, షేప్ అవుట్ అవుతుంది. కాబట్టి ఖర్చు అనేది ఉండేదంతా ఉంచేసుకొని ఈ విధంగా కచ్చకాలు పెట్టేసుకోండి మొత్తం ఈ రౌండ్స్ దగ్గర ముఖ్యంగా. చూడండి, ఇలా మొత్తం కూడా కచ్చకాలు పెట్టేసుకొని ఉల్టా తిప్పేసి లోడింగ్ స్టిచ్ వేసేయడమే అనమాట. సింపుల్ నెక్ డిజైన్ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక వారం రోజుల నుంచి వీడియోస్కి వ్యూసే లేవు, లైక్సే లేవు, ఎవరు కామెంట్ చేయట్లేదు, చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు, కానీ లైక్ కూడా ఇవ్వట్లేదు. మీరు లైక్ ఇచ్చేసేయండి. మీకు ఇక్కడ నుంచి నేను ఏదైనా మోడల్స్ కొడితే బ్యాక్ పార్ట్ వరకు కటింగ్ స్టిచ్చింగ్ 2 కలిపి పెట్టాలనుకుంటున్నాను. మధ్యలో బ్లౌజ్ కటింగ్ వీడియోలు కంపల్సరీగా వస్తాయి. ఎందుకంటే కొత్తగా జాయిన్ అవుతున్నారు కదా సబ్స్క్రైబర్స్, అందరికీ తెలియాలి కదా నా మెథడ్ అనేది ఈజీగా ఉంటుందన్నమాట. అందుకని చూడండి, ఇప్పుడు పై వైపు నుంచి లోడింగ్ స్టిచ్ వేసేసుకోవడం ఇంకా నీట్గా సెట్ చేసుకొని. లైనింగ్ అనేది అసలు బయట వైపు కనిపించకూడదు అనమాట. మనం ఏది స్టిచ్ చేసినా కొంచెం నిదానంగా అయినా పర్వాలేదు, నీట్గా స్టిచ్ చేయాలి. నీట్గా స్టిచ్ చేస్తేనే కస్టమర్స్ అనేది మళ్ళీ మన దగ్గరకు వస్తారు. మనకి ఇచ్చారు కదా బ్లౌజ్ తొందరగా అయిపోవాలని చెప్పేసి స్పీడ్గా స్టిచ్ చేసామనుకోండి, అదేమవుతుంది, షేప్ అవుట్ అవుతుంది, లేదంటే ఎక్కడో ఒక చోట పాడైపోయి మళ్ళీ కస్టమర్ అనేది రారనమాట. కాబట్టి నీట్గా స్టిచ్ చేయడానికి నేర్చుకోండి. నీట్గా స్పీడ్గా 2 కావాలన్నమాట. ఎందుకంటే మనం వర్క్ దీని మీదే డిపెండ్ అయి ఉన్నాం కాబట్టి ఎక్కువగా స్టిచ్ చేసుకోవాలి రోజులో, కాబట్టి 2 చూసుకోవాలి. చూడండి, ఇలా నీట్గా స్టిచ్ చేయాలి. ఇలా ఈ కర్వులు అనేవి మనం కుట్టడంలోనే ఉంటుందన్నమాట. మూలలుగా రాకుండా నీట్గా ఫస్ట్ స్టిచ్ వేసినప్పుడు మంచిగా నీట్గా వేసేస్తే ఇప్పుడు పైన లోడింగ్ స్టిచ్ కూడా నీట్గానే వచ్చేస్తుంది. ఈ విధంగా స్టిచ్ వేసేసుకొని చుట్టూ లైనింగ్కి మెయిన్ క్లాత్కి స్టిచ్ వేసి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని మనం మామూలుగా బ్లౌజ్ ఎలా కుడతామో అలా కుట్టేసుకుంటే సరిపోతుందన్నమాట.
ఇంకా నేను మొత్తం ఫుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే పెట్టలేదండి ఇక్కడ, ఎందుకంటే స్టిచ్చింగ్ వీడియోలు మన ఛానల్లో చాలా ఉన్నాయి చూడండి. ఈ విధంగా పైన వచ్చేసి డోరీ పెట్టుకోవాలి, బ్లౌజ్ వేసుకున్నప్పుడు మంచి లుక్ ఉంటుందన్నమాట. ఇలా ప్రతిదానికి పైపింగ్ వేసేసి, ప్రతిదానికి ఇంకా మనం నెక్కు హెమ్మింగ్ చేసేసి కాకుండా ఇలా చిన్న చిన్న డిజైన్స్ కస్టమర్ అడిగినప్పుడు పెట్టిస్తూ ఉంటే వర్క్ పెరుగుతుంది, మనకు కుట్టడానికి కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట ఇలాంటివి కుట్టినప్పుడు. చూడండి ఇలా నీట్గా చుట్టూరా స్టిచ్ వేసేసి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవడమే ఇంకా మొత్తం కూడా. ఇలా అయిపోయింది. ఎంతసేపు పట్టింది? కరెక్ట్ 10 నిమిషాలు పట్టింది చూడండి. 10 నుంచి 12 నిమిషాలు, అంతకు మించి ఎక్కువ టైం పట్టలేదనమాట. మీకు కటింగ్ చూపించాను, స్టిచ్చింగ్ చూపించాను. ఇలా ఇక్కడ నుంచి నేను ఏమైనా చిన్న చిన్న మోడల్స్ కుట్టినప్పుడు ఇలా కటింగ్ స్టిచ్చింగ్ కలిపి పెట్టేస్తానమాట. స్టిచ్చింగ్ ఒకటి, కటింగ్ ఒకటి పెట్టాను. ఎందుకంటే ఇవాళ చూసిన వాళ్ళు రేపు వీలు అవ్వకపోవచ్చు వీడియో చూడడానికి, అందుకని అలా పెట్టాలనుకుంటున్నాను. నేను ఏ మోడల్ కుట్టినా కూడా మీకు ఇక్కడ నుంచి ఇలాంటి వీడియోస్ అయితే కటింగ్ స్టిచ్చింగ్ కలిపి పెట్టాలని డిసైడ్ అయ్యాను. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.